అందరికీ నమస్తే. ముందుగా మన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అయితే థియేటర్లల్లో రోలింగ్ చేస్తుంది. అట్లాగే దురంధర్ 2 అయితే మొత్తం నేషనల్ వైడ్ కాదు, వరల్డ్ వైడ్గా మొత్తం ఇరగదీస్తుంది. సో ఈరోజు అయితే మనము తెలంగాణ గద్దర్ అవార్డ్స్ గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ గద్దర్ అవార్డ్స్లో మా దండోరా సినిమాకి 3 అవార్డులు రావడం జరిగింది. అందులో నేను కూడా చిన్న పార్ట్ అయినందుకు చాలా సంతోషిస్తున్నాను. ముఖ్యంగా వచ్చేసి మనకు బెస్ట్ డైరెక్టర్ అంటే బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మార్కి రాబిన్ గారికి ఇవ్వడం జరిగింది. అలాగే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్గా వచ్చేసి శివాజీ గారికి ఇవ్వడం జరిగింది. అండ్ బెస్ట్ సెకండ్ మూవీగా దండోరాకు ఇవ్వడం జరిగింది. సో నిన్న సీఎం మన రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా మా డైరెక్టర్ గారు, అలాగే మా ప్రొడ్యూసర్ గారు, నందు గారు, అలాగే హీరోయిన్ గారు అందరు కలిసి అవార్డులు అయితే తీసుకోవడం జరిగింది. అలాగే పారితోషం కూడా తీసుకోవడం జరిగింది. అండ్ అలాగే రాజు వెడ్స్ రాంబాయి, అలాగే ప్రీ వెడ్డింగ్ షో, ఇంకా చాలా సినిమాలకైతే చాలా అవార్డ్స్ అయితే రావడం జరిగింది. అండ్ బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చేసి మన అక్కినేని నాగ చైతన్యకి అయితే రావడం జరిగింది. కంగ్రాచులేషన్ ఎవ్రీవన్. అలాగే ఏ కేటగిరీలో ఎవరెవరికైతే అవార్డ్స్ వచ్చాయో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ తెలంగాణ గవర్నమెంట్ చేపట్టినటువంటి గద్దర్ అవార్డ్స్ చాలా విలువైన అవార్డు అండి. ఎందుకంటే గద్దర్ గారు తెలుసు కదా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పూరు తెలంగాణమా అని ఆ పాటల ద్వారా ప్రజలలో పెద్ద చైతన్యం తీసుకొచ్చి తెలంగాణ రావడానికి ఆయన ఒక ముఖ్య కారకుడుగా మనకు చరిత్రలో నిలవడం జరిగింది. అలాగే మన గద్దరన్నను యుద్ధ నౌక అని కూడా అంటాం మనము. సో అలాంటి ప్రతిష్టాత్మకమైన మన గద్దర్ అవార్డులు అయితే మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రావడం చాలా సంతోషకరం. అది మన తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, అలాగే బట్టి విక్రమార్క గారు, అలాగే మన టోటల్ గవర్నమెంట్ అందరు కలిసి మనకి ఇవ్వడం జరిగింది. సో అటువంటి అవార్డ్స్ అందుకున్న ప్రతి ఒక్కరికి కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. అండ్ మా దండోరా విషయానికి వస్తే, దండోరా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి చాలా అంటే ఒక క్యూరియాసిటీని అయితే క్రియేట్ చేసింది. మంచి థియేటర్లో మంచి బజ్ వచ్చినప్పటికీ థియేటర్లో అంత కమర్షియల్గా హిట్ కొట్టకపోయినా అందరి అంటే ప్రేక్షకుల ఆదరణ అయితే పొందడం జరిగింది. తద్వారా ఎప్పుడైతే ఓటీటీలోకి వచ్చిందో మన జూనియర్ ఎన్టీఆర్ అన్న గారు ట్వీట్ చేయడంతో ఒక ప్రభంజనం సృష్టించి ఒక ప్రభంజనం అనేది ఎలా ఉండే అంటే ఓటీటీ మొత్తం టాప్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ఏదైతే అమెజాన్ ప్రైమ్లో ఉందో అమెజాన్ ప్రైమ్లో టాప్ ట్రెండింగ్ 1లోకి వచ్చేసి ప్రతి ఒక్కరు చూడడం జరిగింది. తద్వారా ప్రభుత్వం దగ్గరికి కూడా వెళ్ళి సినిమాకి అవార్డులు కూడా రావడం జరిగిందండి. సో చూసినటువంటి ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా సినిమాని చూసేయండి. మన అమెజాన్ ప్రైమ్లో ఉంది దండోరా. అండ్ సినిమాలకైతే ఒక మంచి పండుగ వాతావరణం వచ్చేసింది. మన ఉగాది సంబరాల ద్వారా, ఉగాది పండుగ ద్వారా మన ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే థియేటర్లో వచ్చేసింది. దేఖ్లేంగే సాలా, చూసినాంలే చాలా అని ఇట్లా పాటలు అయితే నేంది. అలాగే మన తొలి ప్రేమ సాంగ్ అయితే పెట్టడం జరిగింది. సాంగ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సినిమాలో సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేయడం అనేది మామూలు విషయం కాదండి. ఎందుకంటే ఇప్పుడు ప్రజాసేవ చేసుకుంటూ వచ్చి సినిమాల్లో చేసుకుంటూ మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్నెస్. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా సినిమాని చూసేయండి. అండ్ ఇంకోటి పెద్ద హిట్ అసలు మనకి ఇప్పుడు అందరికీ ఒక లెసన్స్ లాగా. అండ్ మనకు ఒక సినిమా అంటే ఇప్పుడు సినిమా అంటే ఇదిరా అన్నట్టు పెద్ద పెద్ద వాళ్ళందరూ మన మహేష్ బాబు గారు, అలాగే అల్లు అర్జున్ గారు, అట్లా పెద్ద పెద్ద హీరోస్, స్టార్ హీరోసే కాకుండా నేషనల్ వైడ్గా, వరల్డ్ వైడ్గా కూడా మంచి ట్వీట్ చేస్తున్నారు. అదే సినిమా దురంధర్ 2. దురంధర్ 1 ఎవరైతే చూశారో ఇప్పుడు దురంధర్ 2 ఉంది కదా, రివెంజ్. దురంధర్ 2 కూడా చూసేయండి. దురంధర్ 2 సినిమా చూశారనుకోండి, మీకు అసలు గూస్ బంప్స్ ఉంటాయి కదా, గూస్ బంప్స్ అనేది ప్రతి ఫ్రేమ్, ప్రతి సీన్ చాలా అదిరిపోయింది. నెక్స్ట్ లెవెల్ సినిమా. మనకి ఇండియాలో ఇండియా బెస్ట్ మూవీ ఆదిత్య దూర్ గారు చాలా అద్భుతంగా తీయడం జరిగింది. సినిమా అయితే అసలు చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు హ్యాట్స్ ఆఫ్ అని చెప్తున్నారు. ఎందుకంటే సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంగేజింగ్గా, అది కూడా దగ్గర 4 hours వరకు మనం థియేటర్లో అలా కూర్చోబెట్టడం అనేది అసాధ్యం అండి. అటువంటిది దగ్గర 4 hours కూర్చొని అసలు మనకు 4 hours అయిపోయిందా అని చెప్పేసి సినిమా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. సినిమాలో అయితే ప్రతి సన్నివేశం చాలా అద్భుతంగా ఉంది. ఇంకోటి మనకు సినిమాలో నటించినటువంటి నటీనటులందరూ కూడా ప్రతి క్యారెక్టర్కి చాలా యాప్ట్ అయిపోయారు. అసలు మామూలుగా లేదు సినిమా అయితే. ఇంకా మన రణ్వీర్ సింగ్ అయితే మొత్తం మిరగదీసిన క్యారెక్టర్, 1 man షో అని చెప్పొచ్చు.
ఏదైతే మనం 1లో చూసామో దానికి కరెక్ట్గా రివెంజ్ అనే స్టోరీ ఏదైతే 2లో ఉందో అది పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. సో ఇలా మన సినిమాలో మంచి వాతావరణం అయితే రావడం జరిగింది, మంచిగా అవార్డ్స్ వస్తున్నాయి. అలాగే నిన్న నారాయణమూర్తి గారు కూడా ఒక స్ట్రాంగ్గా ఒక కామెంట్ అంటే ఒక రిక్వెస్ట్ చేశారు, అది నేను కూడా చేస్తున్నాను. మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ఇటువంటి అవార్డులు ఇచ్చి అండ్ కళాకారులను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాలు 2గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది, అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇస్తే కళాకారులకు అయితే చాలా సంతోషంగా ఉంటుంది. కళాకారులు కోరుకునేది ముఖ్యంగా ఇటువంటి అవార్డ్సేనండి, ఎందుకంటే అవార్డ్స్ తోటే చాలా పెద్ద గుర్తింపు వస్తుంది. ప్రతి ఒక్క కళాకారుడు అండ్ మన నాటకాలు ఆడే వాళ్ళు అయితేనేంటి, సీరియల్స్ అయితేనేంటి, అలాగే లఘు చిత్రాలు, అలాగే షార్ట్ ఫిలిమ్స్, మన ఇది పెద్ద ఫీచర్ ఫిలిమ్స్, ఇలా ప్రతి సినిమాల కేటగిరీస్గా మన తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఇస్తే చాలా సంతోషం అనేసి నేను భావిస్తున్నాను. సో అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నన్ను కూడా ఆదరిస్తున్నందుకు. నేను రీసెంట్గా దండోరా సినిమాలో మంచి రికగ్నైజ్ తోటి ముందుకెళ్తున్నాను. అలాగే ఇప్పుడు సరస్వతి మూవీ కూడా చాలా పెద్ద హిట్ అవ్వడం జరిగింది. అతి త్వరలోనే మన ఈటీవీ విన్లో రాబోతుంది. థియేటర్లో అయితే చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈటీవీ విన్లో చూసేయండి. అలాగే దండోరా 2 కూడా అమెజాన్ ప్రైమ్లో చూసేయండి. అలాగే నేను చేసిన సినిమాలు విధి కూడా అమెజాన్ ప్రైమ్లో ఉంది. అండ్ నెక్స్ట్ అయితే దివానా సినిమా రావడానికి సిద్ధంగా ఉంది. ఆ సినిమా అప్డేట్ ఏంటి అవన్నీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, నన్ను ఆదరిస్తున్నందుకు. అండ్ నా యూట్యూబ్ ఛానల్లో కూడా మీరు ప్రతి వీడియోని మీరు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఏమైనా మిస్టేక్స్ ఉంటే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, నేను సరిదిద్దుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బాయ్, థ్యాంక్ యూ.